హాయ్ ఫ్రెండ్స్, మన ఇంట్లో విరిగిపోయిన మిక్సీలు వాటివి ఉంటాయి కదా, వాటికి మంచి చక్కని సొల్యూషన్ అది మిక్సీ బాడీ అనేది దొరుకుతుంది మార్కెట్లో. అది అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి. ఇది మనకి కొత్త లుక్ వస్తుంది, ప్లస్ బాగుంటుంది కూడా, చాలా నీట్గా ఉంటుంది. ఎలా బిగించాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సరే చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్లో కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత మందికి చేరుతుంది కాబట్టి మీకు బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. ముందుగా మోటార్ అనేది సెట్ అవుతుందా లేదా కరెక్ట్ చూసుకోవాలి. అలా సెట్ అవుతుందో లేదో చూసుకున్న తర్వాత మనం బాడీ అనేది కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. రబ్బర్ వాచ్లు అవి పెట్టుకోవాలి. రబ్బర్ వాచ్లు అన్నీ దాంట్లోనే ఇస్తారు మనకి. మొత్తం అన్నీ సెట్టింగ్ చేసుకున్న తర్వాత మనం బూట్లు కూడా సెట్ చేసుకుంటాం. బూట్లు లూజ్గా ఉంటే లాక్ ఉంటుంది మనకి. అలా టైట్గా లాగితే మనకి అవుతుంది, మనకి లాక్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మిక్సీని పెట్టి మనకి చెక్ చేసుకుందాం. రబ్బర్ బూట్లు అన్నీ పెట్టుకుంటే మనకి మిక్సీ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది, గట్టిగా ఉంటుంది అన్నమాట. మనకి సౌండ్ అది డిస్టర్బెన్స్ ఉంటుంది అన్నమాట. పర్ఫెక్ట్గా ఫిట్ అవుద్ది. మనకి పై క్యాప్ కరెక్ట్గా సెట్ అయిపోతే హోల్ చిన్నది ఉంటుంది ఫస్ట్, అది లూజ్ చేసుకుంటే అప్పుడు కరెక్ట్ ఫిట్ అయిపోతుంది. ఒక సరిపోయింది నాకు. రివర్స్ చేసి మనం ఫిక్స్ చేసుకున్నాం. ఫిక్స్ చేసుకుని దానికి స్క్రూలు పెట్టేసుకుంటే బాడీ ఫిట్ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, చక్కగా సెట్ అవుతుందా? అలా సెట్టింగ్ అయిపోయిన తర్వాత మనకి రెగ్యులేటరింగ్ అని ఉంటుంది. రెగ్యులేటర్ స్విచ్లు అనేవి పెట్టుకుంటే మనకి మిక్సీ రెడీ అయిపోతుంది. స్క్రూస్ అవి కరెక్ట్గా బిగించుకోవాలి ఫ్రెండ్స్. లూజ్ లేకుండా బిగించుకుంటే మనకి సౌండ్ అనేది ఉండదు, లేకపోతే బరబర్ సౌండ్ వస్తుంది. టైట్గా అలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మీకు రెగ్యులేటర్ ఇస్తారు. రెగ్యులేటర్ కూడా తీసుకోవాలి, ఎక్స్ట్రాది, బాడీతో రాదు. స్విచ్ రెగ్యులేటర్ అనమాట అదండి, అది రెగ్యులేటర్. టైట్గా ఫిక్స్ చేసుకుంటే అటు ఇటు కదలదు. దానికి నాబ్ ఉంటుంది, నాబ్ కూడా ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దగ్గర లోడ్ స్విచ్ లేదు, దానికి డైరెక్ట్ చేస్తున్నాను. లోడ్ స్విచ్ ఉంటే అప్పుడు లోడ్ స్విచ్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. బ్లాక్ వైర్ 2 ఉంటాయి, బ్లాక్ వైర్ 2 ఇచ్చుకొని చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎర్త్ వైర్ ఇస్తున్నాను. ఎర్త్ వైర్ టైట్గా ఫిక్స్ చేసుకుంటే మనకి బాడీకి ఎర్త్ ఉంటుంది, మనకి ఎక్కువ షాక్ కొట్టకుండా ఉంటుంది అన్నమాట. బాడీ ఎర్త్ పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎర్త్ పిన్ టైట్ చేస్తాను. తర్వాత రిలే స్విచ్ అనమాట, లోడ్ స్విచ్ అంటారు కదా, అది డైరెక్ట్ చేసిన ప్రజెంట్ అది లేదన్నమాట నా దగ్గర. అదేంటో అది లేకపోయినా ఇబ్బంది లేదు, కాబట్టి తర్వాత చేస్తాను. ఇప్పుడు పవర్ కనెక్షన్ ఇస్తుంది అనమాట, స్విచ్ రెగ్యులేటింగ్ అనమాట అది. అలా నాబ్ కరెక్ట్గా ఫిట్ చేసుకున్న తర్వాత అటు ఇటు మూవ్ అవుతుందో చూసుకోండి. ఫ్రీగా మూవ్ అయిన తర్వాత అప్పుడు కలెక్షన్స్ అనేది తెచ్చుకోవాలి. అంటే స్పీడ్స్ ఉంటాయి కదా, 1, 2, 3 అనమాట. తెచ్చుకున్న తర్వాత మనం మల్టీమీటర్తో చెక్ చేసుకుని కంటిన్యూటీ వస్తుందా లేదా జాగ్రత్త చెక్ చేసుకోవాలి. ఒకసారి పవర్లో పెడితే రాంగ్ ఉంటే మటుకు మోటార్ కాలిపోతుంది, జాగ్రత్త చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది పవర్తో ప్రమాదం, పవర్ ఎక్కువ కాబట్టి. మల్టీమీటర్తో చెక్ చేసుకున్న తర్వాత నేను డైరెక్ట్ పవర్లో పెడుతున్నాను. సిరీస్ ల్యాంప్ ప్రజెంట్ నా దగ్గర లేదు. మల్టీమీటర్ అనేది చెక్ చేసిన తర్వాత ఓకే అనుకున్న తర్వాత పెడుతున్నాను. మీరు డైరెక్ట్గా పెట్టకండి, ప్రమాదం, షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. నేను అన్నీ చెక్ చేసిన తర్వాత పెడుతున్నాను. చూస్తున్నారు ఫ్రెండ్స్, డైరెక్ట్ పెడుతున్నాను. ఇప్పుడు చూసారా మిక్సీ అనేది ఎలా ఆన్ అయిందో. ఓకే, ఇప్పుడు ఆన్ అయిన తర్వాత మనకి అన్నీ పర్ఫెక్ట్ అయిన తర్వాత బ్యాక్ క్యాప్ వేసేయండి. బ్యాక్ క్యాప్కి స్క్రూలు ఆడేస్తాడు. ఆ స్క్రూలు వేసిన తర్వాత మనకి మిక్సీ రెడీ అయిపోయినట్టే. మన ఛానల్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు మంచి మంచి వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా మంచి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా చేస్తానండి. ఇంకా కొత్త కొత్త వీడియోలు అన్నీ చేస్తాను. మిక్సీ అనేది రెడీ అయిపోయిందండి.
ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ టైం. థ్యాంక్ యూ.